తోనే వచ్చాను. ఓకే, చూద్దాం ఏంటి ఇది అనేది. ఫాదర్స్ డే సందర్భంగా ఇది ప్రిపేర్ చేశాను నేను. సో చూద్దాం. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది. అందరిలా నా కథ గొప్పది కాకపోవచ్చు, కానీ నా జీవితం, నా కథ నాకు గొప్పదే. నా గతం గొప్పగా ఉండకపోవచ్చు, కానీ నా భవిష్యత్తును బంగారంలా మార్చుకున్నా. ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు వచ్చారు అన్నది కాదు, ఈరోజు మీరు ఏంటి అనేది ముఖ్యం. సో ఈ కొటేషన్లు ఈ ముగ్గురు ఆచరించారు, వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. చంద్రుని మీదికి వెళుతున్న భూమి మీద ఆడవాళ్ళకి రక్షణ పక్కకు పెట్టి భద్రత కల్పించలేకపోతున్నారు. ఆడవాళ్ళు మీ రక్షణకు మీరే బాధ్యత తీసుకోవాలి. తల్లి నిర్లక్ష్యం, తండ్రి పైశాచిక ఆనందం, సమాజం నిరంకుశత్వం అన్నీ కలిసి ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యాన్ని బలవంతంగా నాశనం చేసిన తల్లిదండ్రులకు, సమాజానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను. వీరి కథ వలన అయిన అమ్మాయిలలో ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్ పెరగాలని ఆశిస్తున్నాను. జాయిస్ మేయర్. మాటలే మంత్రాలు తూటాలుగా పేలుస్తూ జీవితంలో ప్రతి పరిస్థితిలో బలంగా ఎలా నిలబడాలో, ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో భగవంతుడిని కర్త కర్మ క్రియగా భావిస్తూ ఆధ్యాత్మిక రంగంలో ప్రపంచ ప్రజలకే దారిని చూపెడుతున్న మాతృమూర్తి. ఓప్రా. మీరు కోరుకున్నట్లుగా మీరు మారరు, మీరు నమ్మినట్లుగా మాత్రమే మీరు మారుతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది ఎప్పటికీ అంతం లేని ప్రయాణం. కొత్త సంవత్సరం అనేది జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మనకు మరొక అవకాశం అంటూ తన హావభావాలతో, మాటల గారడీలతో మీడియా రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఓప్రా ద రియల్ స్టార్. ఇకపోతే పూలన్ దేవి. ఎవడో ఎగతాళి చేశాడని నా జీవితం అంతటితో ఆగిపోకూడదు. గుర్తించుకో, ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి అని అనుకున్నది సాధించడానికి అహర్నిశలు కష్టపడి సాధించి శాసించింది. అధికారం అగ్రకులాలకు, అహంకారానికి సొంతం కాదు అని నిరూపించింది. శాసించడం కులం, మతం అడ్డుగోడలలో కాదు, ప్రజా సంగ్రామంలో వెళ్ళి తేల్చుకుందామని పిలుపునిచ్చి, ఆడది అబల కాదు సబల అని నిరూపించి పార్లమెంటు వరకు వెళ్ళింది. ఎవరు? బండిట్ క్వీన్ పూలన్ దేవి. సో ఈ ముగ్గురి జీవితంలో వాళ్ళు పడిన కష్టాలు మామూలుగా లేవు. మొదటి వ్యక్తి జీవితంలో సొంత తండ్రే ఆవిడను పలుమార్లు రేప్ చేశాడు. ఆవిడ తల్లికి చెప్పుకున్నా కూడా ఆవిడ పట్టించుకోలేదు. చిన్న అమ్మాయి 9 years నుండి ఆ వయసులో ఆ పాప ఎంత మానసికంగా వేద అనుభవించిందో చెప్పలేము. ఎన్నోసార్లు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందంట. కానీ తనను తాను మార్చుకోవడం కోసం ఒక అంకుల్, ఒక వ్యక్తి తనని చర్చికి తీసుకెళ్లాడంట. అక్కడ ప్రేయర్లు, భగవంతుణ్ణి నమ్ముకున్నది తను చెప్పుకున్నది తన మానసిక వేదను అంతా భగవంతుడితోనే ఒక ఫ్రెండ్గా, దేవుడిగా, భర్తగా, స్నేహితుడిగా తనకి భావించి తనతోని చెప్పుకున్నది. సో తన జీవితంలో అద్భుతం జరిగిపోయింది. తనే ఇప్పుడు భగవంతుని దూతగా ఎందరి జీవితాలకు మార్గదర్శకం అవుతుంది ఆడది. సో ఇదొక తండ్రి పైశాచిక ఆనందానికి ఒక ఆడబిడ్డ పలై తన సమాజానికి చెప్పుకొని మార్గదర్శకమైంది. ఇకపోతే సెకండ్ వ్యక్తి ఓప్రా. ఈవిడ చిన్నతనం, తల్లి 14 yearsకే ఈవిడను కన్నది. పరిస్థితుల ప్రభావం వల్ల పెంచలేనని తన తల్లి దగ్గర, అమ్మమ్మ దగ్గర పెట్టింది. అక్కడ ఓల్డ్ ఆవిడ దగ్గర సరిగా ఆహారం లేక జీవితాన్ని గడిపింది. తర్వాత ఈవిడకు 10 years వచ్చిన తర్వాత తల్లి తీసుకొచ్చుకున్నది, నా దగ్గర ఉంటురా అమ్మ అని. ఆ అమ్మ వాళ్ళ అమ్మగారు జాబుకు పనికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈ అమ్మాయిని వాళ్ళ అంకులు, పక్క ఇంటి నైబర్స్ రోజు రేప్ చేసేవాళ్ళు.
అది తల్లికి చెప్పుకోలేని మానసిక పరిస్థితి, చెప్పుతే ఏమవుతుందోననే భయం ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసింది. తెలిసి తెలియని వయసు అవ్వడం వలన పుట్టిన బిడ్డ చనిపోయాడు. సో అప్పుడే తనకి మోరల్ సపోర్ట్గా అంకులు తెలిసిన అతను చెప్పి, అమ్మ ఇది నీకు సెకండ్ లైఫ్, ఇక్కడ నువ్వు మానసికంగా కృంగిపోతావా లేదా నీ లైఫ్కు ఉపయోగించుకుంటావా అని చెప్తే ఆవిడ ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా హై స్కూల్ చదువు చదివింది. స్కాలర్షిప్ లభించడం వలన హయ్యర్ సెక్షన్ వరకు వెళ్ళిపోయింది. అదే టైంలో తను మీడియా రంగంలో చిన్నప్పటి నుండే యాంకర్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ మీడియా రంగాన్ని శాసించే స్థితికి వెళ్ళింది. ఆవిడ కోసమే మీడియా ప్రత్యేకంగా ఛానల్స్ను, మూవీస్ను, ఆవిడ బయోగ్రఫీని, ఆవిడ స్టోరీని తీర్చిదిద్దాయి. సో ఇది ఆవిడ చరిత్ర. ఇకపోతే పూలందేవి మనందరికీ తెలిసిన ఆవిడే. ఈవిడ లైఫ్ ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. చిన్న వయసులోనే పేదరికము, 30 సంవత్సరాల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల భర్త అనే అహంకారం వలన అతడు ఆవిడని హింసించడము మానసికంగా, శారీరకంగా. అది తట్టుకోలేక ఇంటికి పారిపోయి వస్తే ఠాకూర్లు, అధికారులు ఈవిడను బలవంతంగా ఊరందరూ అత్యాచారం చేసి బట్టలు లేకుండా తిప్పారు. తండ్రి పేదరికము, బంధువుల ఈసడింపులు, పోలీసుల దౌర్జన్యము, జైల్లో గడిపింది. ఎవరు ఏమి చెయ్యరని గ్రహించి తన జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నది. ఎవరైతే తనను అధికార బలం ఉందని హింసపెట్టారో అదే అధికారం నేను సొంతం చేసుకోవాలని భావించి రాజకీయాల్లోకి వచ్చింది. అగ్రకుల రాజకీయ దర్పానికి తన రాజకీయం, తన పదవి ఉపయోగపడుతుందని భావించి ఎంపీగా ఎదిగింది. ఎందరో ప్రజలకు ఆదర్శం అయింది. సో ఈ ముగ్గురి జీవితాల లోపల వాళ్ళు తల్లి పట్టించుకోకపోవడం, తండ్రి నిరంకుశత్వం, సమాజం యొక్క పట్టింపు లేకపోవడం, సమాజం ఈసడింపు, ఇవన్నీ కూడా ఈ ముగ్గురు ఆడపిల్లలను మానసికంగా, శారీరకంగా ఎంతో కృంగదీశాయి. అయితే వీళ్ళు ఆ ప్రతికూల పరిస్థితులను తమదైన కాన్ఫిడెన్స్తో ముందుకు తీసుకెళ్లారు, ప్రపంచానికే ఆదర్శమయ్యారు. సో ఇదైనా ఇప్పటికైనా తల్లిదండ్రులకు కనువు విప్పు కలగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాల్యమే భవిష్యత్తుకు పునాది అవుతుంది. పిల్లలను పట్టించుకోండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు అయినా కూడా, ఎందుకంటే ఓటున్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, చిన్న పిల్లలకి ఇవ్వట్లేదు. కానీ చిన్న పిల్లలే రేపటి భావి భారత పౌరులు, ప్రపంచానికి మార్గదర్శకం చూపెట్టే వాళ్ళు. కాబట్టి ప్రతి చిన్న పిల్లను, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరినైనా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందనేదే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి జాబు, ఎలాంటి కెరియరు, ఏ విధంగా సమాజానికి వస్తున్నారు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలను తల్లిదండ్రులు, టీచర్లు, ప్రభుత్వము అన్ని కల్పించి మంచి అవకాశాలతో చదువును కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హ్యావ్ ఏ నైస్